ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఒక న్యూస్ చూసినాను ఆంధ్రాకి సంబంధించి పేరెంట్స్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి పనులు చేసిన వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. గవర్నమెంట్ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ నిరుపేదలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అద్భుతంగా చదువుకుంటున్నారు. దాంట్లో ఇంగ్లీష్ నేర్చుకొని దడదడలాడిస్తున్నారు అంటే, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే, మంచి కాన్సెప్ట్ తోటి అక్కడ స్కూల్లో టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీర్చిదిద్దినటువంటి ఒక మంచి కాన్సెప్ట్. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలే. కానీ ఎక్కడ అభివృద్ధికి బీజం పడింది అంటే అక్కడ గడప గడపలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. కార్పొరేట్ స్థాయి విద్య ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఇంకా మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్ ఓడిపోయి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్టు, దీన్ని ఎందుకు మనం రద్దు చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా ఏం రద్దు చేయాలి. అది తెలివైన వాళ్ళ లక్షణము, అది తెలివైన వాళ్ళ లక్షణము. అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ కాన్సెప్ట్ని, అంటే ఏదైతే వాళ్ళకి కార్పొరేట్ స్థాయి విద్య ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా కదిలించలేదు నాకు తెలిసినంత వరకు. ఇఫ్ నాట్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ తప్పైతే ఎవరైనా సవరించాలి దయచేసి. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఎక్కడైతే సిస్టమ్ జనరేట్ చేశారో జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ విషయంలో అది అట్లనే కొనసాగిస్తుంది. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా మంచి దాన్ని పొడిగిస్తూ ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల కోసం, ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల విద్యార్థుల కోసం అనేది. సో దాంట్లో భాగంగానే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఈ లోకేష్ ఒక ఐడియా తోటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎందుకు పెట్టకూడదు అనే ఒక దాంతో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఎవరు ఏ పరిధిలోకి ఏ స్కూల్స్ వస్తాయో వాళ్ళు ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలి. సో లోకేష్ పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, వివిధ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ జగన్ నాకంట చిన్నోడు, నన్ను చాలా